హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఆర్సీబీ వాళ్ళ కోసమే చేస్తున్నట్టుంది ఈ వీడియో. ఎందుకంటే ముగ్గురు ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఇద్దరు ప్లేయర్స్ ఆర్సీబీకి సంబంధించిన వాళ్ళే, టామ్ కరన్, గ్లెన్ మ్యాక్స్వెల్. సో ఐపీఎల్ 2024 ఆడతారా లేదా, అండ్ రషీద్ ఖాన్ ఐపీఎల్కి అవైలబుల్ ఉంటాడా లేదా. సో వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకండి. సో ఫస్ట్ అయితే మనం టామ్ కరన్ గురించి డిస్కస్ చేయాలి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇప్పటికి అప్డేట్ తెలిసే ఉంటుందన్నమాట. టామ్ కరన్ కొన్ని ఇష్యూస్ కారణంగా, అంపైర్తో ఇష్యూస్ కారణంగా బిగ్ బ్యాష్ లీగ్ నుంచి పక్కకు రావడం, అంటే తప్పుకోలేదు, తప్పించారు. సో అంపైర్స్తో కొంచెం వాగ్వాదం దిగాడని చెప్పి ఈ విషయాన్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాము. సో ఇలాంటి అప్డేట్స్ కోసం గ్లెన్ మ్యాక్స్వెల్ అప్డేట్ కూడా ఇచ్చాము. సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో టామ్ కరన్ అయితే బిగ్ బ్యాష్ లీగ్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. బిగ్ బ్యాష్ లీగ్ ఇప్పుడు అయిపోయింది కూడా. అయితే పిఎస్ఎల్లో అతను ఆడాలి, పాకిస్తాన్ సూపర్ లీగ్లో. కానీ అతను నీ ఇంజురీ కారణంగా, అంటే మోకాలి ఇంజురీ కారణంగా పిఎస్ఎల్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, పిఎస్ఎల్కి ఐపీఎల్కి ఏంటి సంబంధం అని చెప్పి. సో పిఎస్ఎల్ ఎప్పుడైపోతుంది? ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ అయ్యి మార్చ్ 18th అయిపోతుంది. మన ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేబీ మార్చ్ 22nd, 23rd. సో ఆ డేట్స్లోనే ఐపీఎల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఒక 4-5 రోజుల్లోనే ఐపీఎల్ జరగబోతోంది. మరి ఐపీఎల్లో ఆర్సీబీ టీం తరఫున టామ్ కరన్ ఉంటాడా అంటే ఇంకా డౌటే, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కువ టైం గ్యాప్ లేదు. అతను టోటల్గా పిఎస్ఎల్కి అవైలబుల్లో లేడు అంటే మరి ఐపీఎల్కి ఎలా అవైలబుల్లో ఉంటాడో ఎవరికి తెలియదు అనమాట. అండ్ ఒకవేళ అతను పూర్తి ఐపీఎల్కి దూరం అయిపోతే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఒక రీప్లేస్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది టామ్ కరన్ ప్లేస్లో. మరి టామ్ కరన్ ప్లేస్లో ఎవరు తీసుకుంటే బాగుంటుంది ఆర్సీబీ టీం వాళ్ళు? సో దాని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాము. మీరు మీ మైండ్లో ఏమైనా నేమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ రషీద్ ఖాన్కి సంబంధించిన అప్డేట్. సో మీ అందరికీ తెలుసు, రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ టీంలో ఉన్నాడు, వైస్ కెప్టెన్. కొన్నిసార్లు కెప్టెన్స్ లేనప్పుడు కెప్టెన్సీ చేస్తూ ఉంటాడు. ఆ టీంకి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాలన్నా కూడా ఆడుతున్నాడు. బౌలింగ్లో అయితే మనం చెప్పాల్సిన పని లేదు రషీద్ ఖాన్ గురించి. సో ఇతను పిఎస్ఎల్ లీగ్ అసలు ఆడటం లేదు, అతనే స్వయంగా తప్పుకున్నాడు అనమాట. ఈ సంవత్సరం నేను పిఎస్ఎల్ లీగ్ ఆడను అని చెప్పి. సో సేమ్ మరి పిఎస్ఎల్ లీగ్ ఆడుకుంటే మరో 1 వీక్లో స్టార్ట్ అయ్యి ఐపీఎల్ ఆడతాడా అన్న డౌట్. అయితే వస్తున్న అప్డేట్ ఏంటి అంటే అతను పిఎస్ఎల్ లీగ్ మాత్రమే తప్పుకున్నాడు. 2024 ఐపీఎల్ మొత్తం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆడబోతున్నాడు. ఇది కన్ఫామ్ న్యూస్, పక్కా న్యూస్. ఇక నెక్స్ట్ చూసామంటే గ్లెన్ మ్యాక్స్వెల్. సో ఈ విషయాన్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసాము, ఫస్ట్గా అప్డేట్ చేసాము. సో అది ఏంటి అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అడిలైడ్లో ఉన్నప్పుడు ఒక ఈవెంట్కి అతను, అంటే ఎవ్వరికి చెప్పకుండా, ఆ టీమ్ మేనేజ్మెంట్కి కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి కానీ చెప్పకుండా వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్లో పాల్గొనడము, ఆ తర్వాత తనకి హెల్త్ ఇష్యూస్ రావడము, అతని అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు. సో ప్రెసెంట్ అయితే తన కండిషన్ బాగుంది, ఎటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఫ్యాన్స్ అందరూ చాలా భయపడ్డారు, ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఆర్సీబీకి. మరి ఐపీఎల్ ఆడతాడా లేదా అని చెప్పి. సో భయపడాల్సిన పని లేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2024కి ఫిట్గా ఉండబోతున్నాడు, అతను ఆడబోతున్నాడు. సో అది ఏదో చిన్న ఇష్యూ, హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఈ న్యూస్ ఏదో ఎవరో రాస్తే చెప్పింది కాదు, గ్లెన్ మ్యాక్స్వెల్ మేనేజర్ స్వయంగా చెప్పాడు అనమాట అతను ఐపీఎల్ ఆడతాడు అని చెప్పి. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మనం ప్రతిసారి వీడియో చేయలేనప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రతి ప్లేయర్ గురించి అరౌండ్ ద గ్లోబ్, అంటే కేవలం ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే కాదు, అండ్ ప్రెడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము, స్టాట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం, ఇంపార్టెంట్ స్టాట్స్ మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట, నంబర్స్తో సహా. సో అలాంటి అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.